బాధిత కుటుంబానికి రెమ్మటే ఇచ్చి నా కొడుకుని వాడి దగ్గర సార్ ఏం చేస్తారో ఇక ఈ సాగు బతుకులు ఉన్నాయి దాఖలు ఉండవు సార్. మా శాలిగౌరవ మండలం బైరవన్మండ గ్రామం. మాకు నిన్న కరెంటు ఎల్సీ తీసుకొని బోర్బావి కాడ లైన్ కలుపుకోవడం కోసం ఎల్సీ తీసుకుంటే ఎల్సీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పోల్ ఎక్కి లైన్ మేము వైర్లు కలుపుకుంటున్నాం. 2 వైర్లు కలిపి 3వ వైర్ కలుపుదామనే వరకు ఎల్సీ మళ్ళీ ఆన్ చేసి ఆన్ చేసే వరకు కరెంటు షార్ట్ వచ్చింది. అక్కడి నుంచి కింద పడి ఆ చెవు మొత్తం ఛాతి తొడలు మొత్తం కాలి ముప్పిడి నవీన్ సన్ ఆఫ్ అంజయ్య ఆ అబ్బాయి మొత్తం 20 సంవత్సరాలు ఉంటాడు. అతను మొత్తం స్ప్రో లేకుండా పోయిండు. ఆయన హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేస్తే కామినేని తీసుకుపోతే అక్కడ కాదన్నారు. అక్కడ నుంచి వెళ్ళి నల్గొండకు తీసుకుపోయాను. నల్గొండ హాస్పిటల్లో చేస్తే వాళ్ళు సీరియస్గా ఉంది కేసు. ఇప్పుడు సంకల్ప హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఐసీయూలో ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇప్పుడు అసలు ఇంతవరకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతవరకు ఎంక్వైరీకి రాలేదు. ఎక్కడ ఏం పట్టించుకోవట్లేరు. మేము డిఈ గారికి ఎస్సీ గారి దానికి పొద్దుగాల 9 గంటలకు వచ్చి ఫోన్లు చేస్తే ఒక్కరు కూడా దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. వస్తుండు అని చెప్తున్నారు. కనీసం ఫీల్డ్ మీదకి వచ్చి వాళ్ళు ఎట్లా జరిగింది, ఇన్సిడెంట్ ఏమైంది, అసలు ఎందుకు జరిగిందని కూడా ఎంక్వైరీకి వస్తలేరు. వాళ్ళు ఆడికి రారంటారు. అసలు జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, తప్పిదం ఎవరిది, వాళ్ళదా వీళ్ళదా, అసలు ఎందుకు జరిగిందో చూద్దాం మాట్లాడదాం చూద్దాం రామంటే వస్తలేరు. వస్తామని చెప్తారు, వస్తలేరు. ఇప్పటి వరకు కూడా రాలేదు. రానందుకు నిరసనగా మేము రైతులందరూ కలిసి సప్లై మొత్తం బంద్ చేసి అంతా సప్లై మొత్తం అన్ని ఊర్లకు సప్లై బంద్ చేసిరు. ధర్నా రోడ్ మీద ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు మేమందరం చేసేది ఎవరు సొంతం కోసం కాదు. అబ్బాయికి న్యాయం కావాలి. ఆ బాధిత కూడా అసలు చావు బతుకుల మధ్యనే ఉండు, దాన్ని ఎవరు పట్టించుకోలేరు. కాబట్టి దాని విషయంలో రైతులందరం కలిసి రోడ్ మీద ధర్నా చేస్తాను. రోడ్ మీద ఉన్న సబ్ స్టేషన్ దగ్గర ఏఈ గారు ఈవినింగ్ 4 గంటల నుంచి 9 గంటల దాకా ఇక్కడే ఉన్నాము. దాదాపు ఒక 50-60 మంది ఊర్లో అందరం వచ్చి ఇక్కడ కూర్చుంటే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి 2 కానిస్టేబుల్ కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి కూడా గంటన్నర సేపు సతాయించారు. నాగరాజ్ అనే ఆపరేటర్ ద్వారా సమాచారం సేకరించారంటే మేము ఏఈ గారి ద్వారా లెటర్ ఇస్తే రేపు 10 గంటలకు వస్తా అన్నారు ఏఈ గారు. ఇంతవరకు 8 గంటల నుంచి కూర్చుంటే ఇప్పటిదాకా కూడా ఏఈ గారు స్పందన లేదు. నిన్న ఒక అగ్రిమెంట్ రాసేయమని చెప్పి ఏఈ గారు సంభాషణలో ఫోన్లో చెప్పారు. రాసిన క్రమంలో ఇంతవరకు 10 గంటలకు వస్తున్న వ్యక్తి ఇంతవరకు రాలేదు. అదే డిపార్ట్మెంట్ వ్యక్తి ద్వారా అతనికి అని జరిగి ఉంటే ఇదే పరిస్థితి వాళ్ళకు జరుగుంటే ఎంతవరకు సమంజసం అది. తర్వాత ఆ నష్టపరిహారం గురించి మాట్లాడదామంటే ఇంతవరకు చలనం లేదు. ఏసీడీ గారు కూడా ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అవ్వట్లేరు. ఎంతసేపు బయట మాట్లాడుకుందాం అనేటువంటి భావనలోనే ఉండిపోయారు వాళ్ళు. కావున తక్షణమే సాయం కోరుతూ ఈ నష్టపరిహారం ఇచ్చేంత వరకు కూడా పోరాడతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సార్.